46వ వచనం దగ్గర నుంచి ఎవరైనా చదవగలిగిన వారు మౌత్ తీసుకొని సహాయం చేయండి. బాగా చదవ ప్రార్థించేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు నాయన. ఈ దినము మొట్టమొదటి నైనా ఈ తొలి రోజు మాతో మాట్లాడండి ప్రభు. నువ్వు హెచ్చిస్తే దేవా ఈ మనుషులు ఎంత ఉన్నతంగా ఉంటారో ప్రభా ఈరోజు మాతో మాట్లాడండి. నిన్ను కానీ దేవుడిగా కలిగి ఉంటే నీకు లోపడితే ప్రభా నీ ఆజ్ఞల జాడలు మేము చూసి నడవగలిగితే ప్రభువా నేను అద్భుతాలు చేస్తావు. ఈరోజు మాట్లాడండి, బలపరచం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను ఏ మాట. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. అతను ఆలోచించండి, ఆ గొప్ప రాజు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఓ వాట్ ఏ వండర్ ఇట్ ఈస్. దానియేలు ఎక్కడ, నెబుకద్నెజరు రాజు ఎక్కడ? బబులోను రాజ్యాన్ని మొత్తాన్ని జయించి బానిస పిల్లలుగా తీసుకొచ్చిన పిల్లలు ఒక పిల్లవాడైన దానియేలుకి సింహాసనం దిగి వచ్చి ఆ రాజు సాష్టాంగ నమస్కారం చేశాడట. ఎప్పుడైతే రాజు సాష్టాంగ నమస్కారం చేశాడో ఆ మొత్తం దేశంలో ఉన్న ప్రజలు అందరూ గురించి బారు పడుకొని సాష్టాంగ నమస్కారం చేశారట దానియేలుకి. ఓ హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు రాజు అంటున్నాడండి, ఏమంటున్నాడంటే చదవమ్మా. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు అతను రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించను. అందరూ దానియేలుకు పూజ చేయండి, అందరూ దానియేలుకి నైవేద్యములు ధూపములు అర్పించండి అంటే అంత సాయపడి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి నైవేద్యాలు ధూపాలు అర్పిస్తూ ఉన్నాడంట. ఓ ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆజ్ఞ జ్ఞానమును గమనించగలిగితే, దేవుని నియమ నిబంధనలు పాటించగలిగితే దేవుడు ఎంత ఉన్నతమైన మెట్టులో పెడతాడో మనం ఈ మాటను బట్టి మనము నిజంగా మనం ఎంతో నేర్చుకోవచ్చు. దానియేలు మీద ఎంతో మంది శత్రువులు రాజు ప్రేమిస్తున్నాడనని ఆ దానియేలుని ఆ సింహాల గుహలో వేపించాలని ప్లాన్ వేశారు. ఎవరు దానియేలుకి విరోధంగా ఆ ప్లాన్ వేశారో వాళ్ళందరూ చచ్చిపోయారు సింహాల గుహలో. దానియేలు మాత్రం లిఫ్ట్ చేశాడు దేవుడు. ఎంత ఎత్తుగా లిఫ్ట్ చేశాడంటే 47 దగ్గర నుంచి కూడా చదవరా 49 దాకా. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును, నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, ఓ రాజులకు ప్రభు, మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. అంతట దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించాను. అయితే దానియేలు రాజు సన్నిధిలో ఉంటారు. ఈ మాటను గమనించండి. దానియేలు ఎప్పుడైతే ప్రధానమైన స్థానముల అధిపతిగా నియమించబడ్డాడో దానియేలు ఏం చేసిన, అయ్యా మా పిల్లలు ఉన్నారు షడ్రకు మేషకు అబేద్నెగోను, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వనంటే సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాడట. ఒక్క యవ్వన బిడ్డ దానియేలు యవ్వన బిడ్డ కాదు కానండి. అప్పటికి దానియేలు మంచి దేవుని మహిమతో నింపబడి పెద్దవాడిగానే ఉన్నాడు దానియేలు. ఏమండి, నీ జీవితంలో నిజంగా దేవునికి నమ్మకంగా ఆ నియమ నిబంధనల ప్రకారము కట్టబడి బ్రతకగలిగితే నీ వారిని, నీ ప్రాంతాన్ని, నీ పట్టణాన్ని, నీ దేశాన్ని గర్పరచడానికి నిన్ను అక్కడ పెడతాడు దేవుడు. నీ బిడ్డలు, నీ స్నేహితులను, నీ బంధువులను, నీ అన్నదమ్ములను పైకి లిఫ్ట్ చేయడానికి నీకు ఆయన ఆ కృపని అధికారాన్ని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట 3 మాటలు మీతో చెప్పి ముగించేస్తాను క్లుప్తంగా. యోధా పత్రికలు ఒకసారి రండి, 20-21 కూడా సహాయం చేయరండి. ఇక్కడ 3 మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద
ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఈ మాట మీరు దృష్టి ఉంచాలి. ప్రియులారా, మీరు దేన్నైతే విశ్వసిస్తున్నారో, దేన్ని విశ్వసించి ఆరాధించడానికి వచ్చారో, ఏ మాటలు మీరు వింటున్నారో, ఏ మాటలు మీరు నమ్ముతున్నారో, ఏ మాటల మీద మీరు ఆ నిరీక్షించి బ్రతుకుతున్నారో, ఆ మీరు విశ్వసించిన దాని మీద కట్టుకొనొచ్చు. వినండి. ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ప్రియమైన ఎవరి బిడ్డ వినుచున్న నా ప్రియ సహోదరులారా, దైవ బిడ్డలారా, నీ యొక్క ఆత్మీయ జీవితము కట్టుకోవాలి, కట్టబడాలి. దాని యొక్క ఆత్మీయ జీవితాన్ని తాను విశ్వసించే దేవుని మీద, షడ్రక్ మెషక్ వ్యక్తులు వారు విశ్వసించే దేవుని మీద వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్న కారణాన వాళ్ళు రాజ్యములకు శ్రేష్ఠులుగా నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వినుచున్న ఈ మాటలు ప్రియమైన బిడ్డలారా, మీరు దేన్ని విశ్వసించి దేని మీద కట్టుకుంటున్నారు? యవ్వన బిడ్డలు ఈ సెల్ మీద కట్టుకుంటున్నారు. చాలా మంది ఈ సెలలో వచ్చే వ్యర్థమైనటువంటి వాటి మీద కట్టుకుంటున్నారు మీ ఆత్మీయ జీవితాన్ని. అయితే ప్రియమైన బిడ్డలారా, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దానియేలు వలె, షడ్రక్ మెషక్ వలె ఏ దేవుణ్ణైతే నమ్మారో, ఆ దేవుడు ఏ ఆజ్ఞలు, ఏ నియమ నిబంధన వారికి ఇచ్చారు, దాని మీద వారు కట్టుకున్నారండి. ఈ బిడ్డలు బాగా చలాకీగా ఉన్నారు, ఈ బిడ్డలు బాగా తెలివితేటలుగా ఉన్నారు. వీళ్ళకి ఆహారం పంపించమయ్యా రాజుగారు తినే భోజనం పంపించారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యయ్యా భోజనం మాకు వద్దన్నారండి. రాజుగారి భోజనం నెట్టేసేసారు పక్కకి. ఎందుకంటే అయ్యా మా దేవుడు విగ్రహార్పితమైన భోజనాన్ని తినొద్దన్నారయ్యా. అది తింటే మా జీవితాల్లోకి శాపం వస్తుంది, అది తింటే మా జీవితాల్లోకి దేవుని ఉగ్రత వస్తుంది. కనుక మేము దాని జోలికి వెళ్ళబోయి, అయ్యా అదిగో ఆ కంద మూలాలు, ఆ దుంపలు అవి మాకు పెట్టండి. ఓరే బాబు, ఆ దుంపలు తింటే మీరు చిక్కుపోతారు, రాజుగారి ఈ భోజనాలు తిన్న వాళ్ళందరూ బాగుంటారు, మెల్లమెల్ల పెరుగుతున్నారు. అయ్యా మీరు 10 రోజులు పరీక్షించండి, వెళ్ళాలా దాని జోలికి. 10 రోజుల దుంపలు, కందమూలాలు, అవేవే చిలకడ దుంపలు అంటే, పెండల దుంపలు అంటే అయ్యే తిని వాళ్ళు బ్రతికారు. వాళ్ళకంటే వీళ్ళే చాలా వెలుగుగా, చాలా సౌందర్యంగా, చాలా కళకళలాడుతూ ఆరోగ్యంగా ఉన్నారంట. నీ జీవితాన్ని కట్టుకోగలిగితే దేవుడు నువ్వు తినేటువంటి ఈ చిన్న ఆహారమే, నువ్వు తినే అల్పాహారమే నీకు బలమైన ఆహారంగా చేయగలడు. దానియేలు కట్టుకున్నాడు. తన జనాంగాన్ని షడ్రక్ మెషకులను కట్టుకున్నారు. వారు కట్టుకోబట్టే ఉన్నత స్థితిలోనికి వెళ్ళారు. వినుచున్న ప్రియమైన బిడ్డలారా, మీ జీవితాన్ని దేవుని వాక్యము మీద, మీ జీవితాన్ని దేవుడు ఆశించిన రీతిలో మీరు కట్టుకోగలిగితే అనేక మందికి దానియేలు వలె మీరు ఆశ్రయం అవుతారు. రాజులు మీ ఎదుట సాగిలపడతారు. యోసేపు ఆయన జీవితాన్ని, ఆయన పవిత్రతను ఆయన కట్టుకున్నాడు. గోతులో వేసినా కట్టుకున్నాడు, బానిసగా వేసినా కట్టుకున్నాడు. అనుదినము పొతిఫర్ భార్య అక్కడ ఉన్న కాలం రోజు శోధించిందంటండి. ప్రతి దినం అని ఉంటుంది, ప్రతి దినము శోధించిందంట. బానిస రారా అమ్మా అను నాకు తల్లి లాంటి నా యజమానుడు నిన్ను తప్ప మొత్తాన్ని నాకు స్వాధీనం ఆ మాట మాత్రం అనద్దు. ఎన్ని సంవత్సరాలు పొతిఫర్ ఎంతో బానిసగా ఉన్నాడు, అన్ని సంవత్సరాలు శోధించిందండి. కదలల అది కట్టుకోవటం అంటే. చిన్న వాటికి కదులుతున్నాడు ఈ దినాల్లో యవ్వన బిడ్డలు. చిన్న వాటికి అక్కడ డ్యాన్స్ చేస్తే, ఇక్కడ నాటకం పెడితే, అక్కడ ఏదో జరిగితే, ఈ సెలవు ఏదో వస్తే, ఆ ఫేస్బుక్లో ఏదో వస్తే, ఆ ఇంటర్నెట్లో వీటికి కదిలి వారి ఆత్మీయ జీవితం, వారి భవిష్యత్తు పాడైపోతుంది. పెట్టారా? కట్టుకోవాలి. నువ్వు విశ్వసించే దాని మీద కట్టుకోవాలి. దానియేలు దేన్ని విశ్వసించాడు, దాని మీద కట్టుకున్నాడు. యోసేపు దేన్ని విశ్వసించాడు, ఆ విశ్వాసము మీద వాళ్ళ యొక్క జీవితాన్ని కట్టుకున్నారు. కనుక కట్టుకోగలిగితే ఆయన మీ బ్రతుకులను కడతాడు, ఆయన మీ భవిష్యత్తులను కడతాడు. ఆయన మీ యొక్క ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఉన్నతంగా మీరు లిఫ్ట్ ఇస్తాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్ అనండి. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు మహిమాన్వితుడు. యువర్ గాడ్ ఈజ్ సుప్రీం లార్డ్. హల్లెలూయా, సూపర్ లార్డ్, సుప్రీం లార్డ్.
నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను ఎక్కడ ఎంత ఉన్నతంగా ఉంచాలంటే అక్కడ ఉంచగలవు. నువ్వు కట్టుకోగలిగితే నువ్వు దేన్ని విశ్వసిస్తున్నావు, ఏ దేవుడిని నమ్మావో, ఏ వాక్యానికి లోపడ్డావో దానికి నువ్వు కట్టుకోగలిగితే దేవుడు నిన్ను కడతాడండి. అలాగూ రాజు దానియేలుకు సాగిలు పడితే రాజ్యంలో ప్రధానులు, మంత్రులు, సైన్యాధిపతులు మాత్రం సాగిలు పడతారు. ఎవరి బిడ్డ ఒక మాట చెప్పరా, నువ్వు కానీ కట్టుకోగలిగితే భారతదేశం నీ పాద సన్నిధిలో సాగిలు పడిందంటే అలా చేస్తాడు ఈ దేవుడు. అంత గొప్ప దేవుడిని దేవుడు, అంత గొప్ప దేవుడిని దేవుడు. హల్లెలూయా. నిజంగా నువ్వు కట్టుకోగలిగితే రెండవ మాట చదువు, మయో పత్రిక 21వ వచనం చదువు. రెండవది పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. నెంబర్ 2 కనిపెట్టుచు. ఈ 3 మాటలు చెప్తాను అన్నాను. ఒకటి, కట్టుకోవాలి నీ బ్రతుకును, నీ ఆత్మీయ జీవితాన్ని, వ్యక్తిగత నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ సంఘ జీవితాన్ని కట్టుకోవాలి. నువ్వు కట్టే దాని మీద నీ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నువ్వు కట్టే దాని మీద నీ వ్యక్తిగత భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నువ్వు కట్టే దాని మీద నీ సంఘ క్షేమ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న సోదరుడా, ఈ మాటలు వింటున్న ప్రియ తల్లి, తండ్రి, ఈ మాటలు వింటున్న యవ్వన బిడ్డ, నీ జీవితాన్ని కట్టుకో. నీ భవిష్యత్తు అంతా ఆయన కడతాడు. నువ్వు ఇక్కడ ఈ లోకంలో ఈ ప్రాంతంలో ఎవరికి అంతనంత ఇతరులు దానియేలు పెట్టినట్టు పెడతారు. మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, సీఎంలు మొత్తం నీ ఎదుట సాగిలు పడతారండి, సాగిలు పడతారు. నెబుకద్నెజరు సాగిలు పడితే మొత్తము ఆ బబులోను సామ్రాజ్యమే దానియేలు ఎదుట సాగిలు పడి. కనుక కట్టుకోండి. నెంబర్ 2, కాసుకోవాలి. హల్లెలూయా. ఈ మాటలు మీ దృష్టిలోకి తెస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. మళ్ళా చదువుల తల్లి ఆ మాటను, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు అన్న మాట అండి. కనిపెట్టాలి. ఓర్పుతో కనిపెట్టాలి, ఓర్పికతో కనిపెట్టాలి. మత్తయి సువార్త 21:28 వచనంలో ఒక కానాను స్త్రీ ప్రభు కోసం కనిపెట్టిందండి. ఆమెను మీ ముందు పెడతాను, దయచేసి సహాయం చేయరా తల్లి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. 28ఏనా? అది కదే, కానాను స్త్రీ. చూడండి దయచేసి. మత్తయి సువార్త 21లో కానాను స్త్రీ ఉన్నది. కరుణించుమో దేవా. 15 సార్లు క్షమించండి. కానాను స్త్రీ లేదో, కరుణించుమో దేవా. కానాను స్త్రీ లేదో, నా యొక్క పీడకు అయ్యామో పట్టెను ప్రభువా. నా యొక్క పీడకు అయ్యామో పట్టెను ప్రభువా. నీ ఒక్క మాట చెప్పు, ఆ బిడ్డ స్వస్థత పడును. నీ ఒక్క మాట చెప్పు, ఆ బిడ్డ స్వస్థత పడును. కరుణించుమో దేవా. అడ్డు వెంటబడిందండి యేసయ్యక్క. కానాను స్త్రీ. కానాను స్త్రీలంటే వెలివేయబడిన వారు, తిరస్కరించబడిన వారు. ఏమండి, సమాజంలోనే ఒక పక్కకు నెట్టివేయబడినటువంటి ఆ జనాంగం కనాను స్త్రీలు. ఆమె యేసయ్య వెంట పడతా ఉన్నది. చూడండి, 21 సహాయం చేయరా తల్లి. మత్తయి 15:21. తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత. కుమార్తెను కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, నీ భవిష్యత్తును కట్టుకొని కాపాడుకోగలగాలి. రెండోది కనిపెట్టాలి. సరే క్షమించండి,
రెండవది కనిపెట్టుకోవాలి, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ ఓర్పును కోల్పోకుండా కనిపెట్టుకోవాలి. ఈ కానాను స్త్రీ ఆమె ఒకే ఒక బిడ్డకు దయ్యం పట్టింది పాపం. చంపేయాలని చూస్తుంది, మాటికి చంపేయాలని చూస్తుంది ఆ బిడ్డను. ఆ కానాను స్త్రీ యేసయ్య తప్ప నాకు ఇంకా దిక్కు లేదని కనిపెట్టుకుంది. ఆ తూరు సీదోను ప్రాంతముల మీద యేసయ్య వస్తున్నాడని కనిపెట్టుకొని వచ్చిన టైంలో వెంటబడింది అంట ఆమె. హల్లెలూయా. ఆ వెంటబడి ఏమని చెబుతుందంటే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని వెంటబడతా ఉంది. యేసయ్య వెనక్కి కూడా చూడలేదు, ఎంతన్నాడు కానీ అస్సలు ఏం డోంట్ కేర్, వెళ్ళిపోతా ఉంటాడు, పరిగెత్తా ఉంది. యేసయ్య పెద్ద అజానుభావుడండి, ఆయన ఒక్క అంగెత్తే ఏమో 3 అంకలేసి పరిగెత్తా ఉంది కలుసుకుంటాను. అయ్యా ప్రభువా 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 ప్రభువా, అయ్యా దావీదు కుమారుడా కరుణించయ్యా అంటుంటే వెనక్కి కూడా దగ్గర చూస్తా. పక్కన శిష్యుడికి జాలేసింది. ప్రభా పాపం చాలా దూరం చెప్తుందయ్యా, ఒక్కసారి కనికరించకూడదు అన్నాడంట. మరి ప్రియదర్శిని ఎవరితో? యేసయ్యతో. ఎవరన్నారు? శిష్యులు అన్నారు. ఎవరి గురించి? కానాను స్త్రీ. జాగ్రత్తగా వినండి. మరి యేసయ్య ఏమన్నాడంటే, ఇప్పుడు చదువులంతా అక్కడ ఏమన్నాడు ఆయన? అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మనం ఎప్పటి వచ్చి కేకలు వేయించినది, ఈమె పంపి వేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారి నశించిన వారి యొక్కకే కానీ మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదు అన్నాడంట. హల్లెలూయా. ఏమంటే మీకు ఆ మాట అంటే మీరేమంటారు అన్నారా? చాలా దూరం నుంచి వస్తున్నారు. ఉదాహరణకి సాధు బెన్ని గారు ఏదో మంచి దైవశాముడు వెళ్తా ఉంటాడు, ఆయన ప్రార్థన చేస్తే తగ్గిస్తున్నారు. వెళ్తా ఉంటే జాగ్రత్తడానికి పలకలు లేదు, పక్కన కమ్మలు అంటారు, ఓ చెప్పరాయి మళ్ళీ ఆ యాగి కాకపోతే ఇంకా చాలా భాష గారు అయితే ప్రార్థన చేస్తున్నారండి ఆయన అంటారు కదా. అదమ్మా ఏంటి ఇచ్చే బతిలాడు ఆయన ఎన్నికొట్టి పట్టించుకోపోతుంది అసలు ఏంటంట. భాష ఒక మాట అంటే మనం అడిగి అర్థం కదా. అసలు మన మొక్కలు ఎంత విశాలంగా ఉన్న మొక్కలు చిన్నగా అయిపోతుంది ఎప్పటికప్పుడు కదా. కళ్ళకి కూడా నీళ్లు జాలు పడతాం. ఇప్పుడు వస్తాను వచ్చేత ఉన్నట్టు ఉంటుంది కదా. చిన్న మాట అంటే చిన్న పుచ్చుకుంటాం. మరి తల్లి కనిపెట్టుకోకండి, ఏం చేస్తుందండి? కాసుకోండి. ఓ హల్లెలూయా. కనిపెట్టుకొని ఎంత పడతానే ఉంది. ఆయన అన్నాడు, నేను ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చింది. ఉదాహరణకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మాయి? నేను పక్కన ఊర్లో నుంచి వచ్చాను అయ్యా. లేదు నేను ఇక్కడ మిగతా వాళ్ళని చేయను, మా వాళ్ళకి చేస్తాను. అమ్మ ఏమంటది? ఏమంటారు అమ్మాయి మౌనిక? సరేలే ఇప్పుడు చేయకపోతే మా భాష లేచిపోయింది కదా. ఈ మధ్య అవసరలేదండి, కనిపెట్టుకొని ఉంటుంది. నాకేమంటుంది చదువు అక్కడ? ఆమె వచ్చి అక్కడ ఆగడం బాబోయ్. ఇంతన్నా కూడా అయినా కూడా అట్ట మొక్కుతారా? మీకు నేను ప్రార్థన చేయడం రాదు, మీకు నేను భాషం కాదు. అది అంత దూరం నుంచి మీరు వెంటబడి ప్రభాకరించి ఒక మాట అనలేదు. ఆ శిష్యులు కొంచెం సపోర్ట్ చేసినా కూడా ఆయన అంటున్నాడండి, ఆ దేవుడు నేను ప్రార్థన చేయాలి, ఇజ్రాయేల్ వరకు ఆయన వచ్చాను అని అంటుంటే, అయినను మాట చూడండి, ఎన్ని మాటలు అన్నాను, అయినను తిట్టినను, అయినను గుడ్లు కోపడినను, అయినను ఉంటారమ్మా, ఉంటారా? అది కనిపెట్టుకోవడమా? అదే కనిపెట్టుకోవడం అండి. క్రైస్తవులా హల్లెలూయా. ఇది కనిపెట్టుకోగలవా నువ్వు? అయినను ఒక చిన్న మాట అంటే అమ్మో నేను దూకుతాను కళలో వచ్చి నీళ్లు ఒక తిరుపతి అంటారు. అయినను ఎంత ఘోరంగా మాట్లాడినా, ఎంత చిన్నతనంగా మాట్లాడు, ఎంతమంది చూస్తున్నా కూడా అయినను ఆయన దగ్గర వచ్చి మొక్కిందంటే అది కనిపెట్టుకోడు. కనిపెట్టుకొనుట చూడండి. అయిన చదవతల్లి అక్కడ
ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఓ నిజంగా చూడండి రా, ఆ ఓర్పు చూడండి రా. నాకు దిక్కు లేదు ఆయన తప్ప నాకు దిక్కు లేదు. ఆయన వెళ్ళిపోతే నా బిడ్డ చచ్చిపోతే, నా బిడ్డను నేను కాపాడుకోవాలి, నా బిడ్డను నేను బ్రతికించుకోవాలి. యేసయ్య తప్ప ఇంకెవరి వల్ల కాదు. ఆయన మాత్రం లెక్క చేయట్లేదు, అవమానపరుస్తున్నాడు. అందరు నా ఏంటే చూస్తున్నారు, నా సిగ్గుపోతుంది. నన్ను ఆయన దగ్గరికి వచ్చిపోయింది, అయ్యా సహాయం చేయ్యా. దేవుడు చేయడండి, దేవుడు చేయడమ్మా. నీ బిడ్డలు మారకపోతే, నీ శోధనలు తీరకపోతే, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగకపోతే, ఈ విధంగా నువ్వు కనిపెట్టుకోగలిగితే ఖచ్చితంగా దాటిపోలేడు. యాకోబు ఎప్పుడు దగ్గర కనిపెట్టాడండి. యాకోబు దాటి ప్రభు వెళ్ళలేకపోయాడు. కనిపెట్టుకొనుట. ఓ భర్తలమైనటువంటి గుడ్డివాడు కనిపెట్టుకున్నాడు. ప్రభువా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు అన్నాడు. దాటిపోతా ఉన్నాడు. పక్కనే పక్క ఏది గోల చేస్తున్నావు అని వాళ్ళు అంటున్నారు. భర్తలు బయట ప్రభువా అయ్యో వెళ్ళిపోతున్నాడు, నాయన దాటిపోదు ప్రభు ఆగేటండి. దేవుని దగ్గర కనిపెట్టుకోవడం అనేది చాలా గొప్ప పని అండి. నువ్వు కట్టుకున్న తర్వాత కనిపెట్టుకోవాలండి. ఒక చిన్న విషయంలో ఈ ఏసావు గారు చిక్కుడు గారి కోరిక జ్యేష్ఠత్వం నమ్ముతున్నట్టుగా ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత గొప్ప సంఘాన్ని, ఇంత గొప్ప వాక్యాన్ని ఒక చిన్న మాటకి చిన్న పుచ్చుకొని నువ్వు అలిగిపోకూడదు. నేను ఒక చిన్నదవ్వకూడదు. కనిపెట్టుకోవాలి, ఉంచుకోవాలి. అయినను కనిపెట్టుకున్నాను. ఇంకా పరీక్షిస్తున్నాడు ప్రభు. తర్వాత చదువు తల్లి. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట ఇష్టం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిన్ను కదా. ఎక్కడ కొట్టాడండి ప్రభు, ఎక్కడ కొట్టాడు?